నాలుక ఇంగ్లీష్కి అలవాటు పడిందని చెప్పి సంతోష్ గణపతి గారు ఇంగ్లీష్లో మాట్లాడమన్నారు, కానీ నేను తెలుగులో కూడా మాట్లాడగలను. గురువుగారు చెప్పినట్టు మనం ఇట్లాంటి పోరాటం చేసేటప్పుడు మనం మాట్లాడే మాట వేరే వాడికి గుచ్చుకుంటుందని మన గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆగిపోవాల్సి వస్తుంది. మనకి పెద్ద కుటుంబంతో పాటు ఎంజాయ్ చేసే జీవితాలు కాదు ఇవి. లైఫ్ థ్రెట్ ఉంది. చాలామంది ఛానల్స్ డిలీట్ చేసి మన గొంతు నొక్కేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ అనేది, ప్రోత్సాహం అనేది ఎక్కడి నుంచి రావాలి? పేరెంట్స్ నుంచి రాదు, ఫ్రెండ్స్ నుంచి రాదు. జీవితం ఏమో కాలేజ్ నుంచి వచ్చి అదే ఆ గోల్స్ అనేవి అది ఎక్కడో ఉంటాయి. దేశం కోసం పోరాడే పనిలో దిగాము. ఇలాంటి ప్రోత్సాహం, ఇలాంటి మన ఎంకరేజ్మెంట్ చేసే మన గురువులు ఒక మామూలు మనిషిని ఒక మహాత్ముడిగా రిపేర్ జాబ్ చేయాలంటే, ఒక మామూలుగా మనకెన్నో కుటుంబంలో మన ఫ్రెండ్స్తో మనకున్న మైండ్ సెట్స్తో మనం ఏదో ఒకలాగా బతుకుతూ ఉంటాం. అలాంటి మనిషిని దేశం కోసం, ధర్మం కోసం పనిచేపించేలాగా చేసేవాళ్ళు గురువులు. అలాంటి మన గణపతి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఇట్లాంటి అవార్డు నేను అందుకోవడం అనేది నా జీవితంలో చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా పొగిడినప్పుడు మన రాధా మనోహర్ దాస్ గారు ఆల్రెడీ మనం చెప్పాల్సిన ధన్యవాదాలన్నింటినీ పొయిటిక్గా చాలా అద్భుతంగా ఎన్నో రకాలుగా వర్ణించారు. ధర్మం గురించి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి శత్రుత్వం ఉండాల్సినంత లగ్జరీ మనకు లేదు. చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో చెప్తాను. వీ డోంట్ హ్యావ్ ద లగ్జరీ టు మేక్ ఎనిమీస్ అమాంగ్ అవర్ సెల్స్. మనకున్న ఇందాక కుటుంబం గురించి కుటుంబాన్ని కూడా చూసుకోవాలి అని అన్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల అభిప్రాయాలతో, వాళ్ళ ఇష్టాలతో అందరూ గొడవలు పడి ఇష్టం వచ్చినట్టు అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి చాలా ప్రమాదకరంగా హిందుత్వ తీసుకెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మనకున్న ఫారినర్స్, మన అటాక్స్, మన మొత్తం హిందుత్వాన్ని నాశనం చేయాలనే అన్యమతాలు మన మీద దాడులు చేస్తున్నప్పుడు మనలో మనం కొట్టుకోవడం అనేది మానేయాలనేది నేను చెప్పాలనుకుంటున్నాను. దానికి నేను ఒక కథని చెప్పి ముగించేస్తాను, 2 నిమిషాలు. ఒక ఎలుక, ఒక కాలువలో ఉన్న ఎలుక ఒక వరద ప్రవాహాన్ని కొట్టుకుని వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే వరదలో ఓ తాబేలు వస్తుంది. ఆ తాబేలు నీటిలో పైన తేలుతూ ఉంటుంది కదా, దాన్ని వాడుకుని ఎలుక మునిగిపోకుండా తప్పించుకుందాం అనుకుంటుంది. ఆ తాబేలుని రిక్వెస్ట్ చేస్తుంది, నన్ను తీసుకెళ్తావా, బయటికి తీసుకెళ్తావా అని. సరే ఓకే, కొంచెం రిక్వెస్ట్ చేసిన తర్వాత దానికి జాలి గుణం ఉండడం వల్ల నా మీదకి ఎక్కువ అంటుంది. హాయిగా వెళ్తూ ఉంటుంది. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే ఒక తేలు ఇలాగే నేను పోతూ ఉంటే నన్ను తప్పించగలవా అంటుంది. అప్పుడు ఎలుక చెప్తుంది అనమాట, అరే అది తేలు, అది కుట్టేస్తుంది, అప్పుడు మనం అంతా చనిపోదాం, మనం ఏం చేయాలి ఎట్లంటే, ఇదిగో చూడు, కాపాడే గుణము, కాపాడడము నా ధర్మము. నిన్నలాగేదో ఎక్కించుకున్నాను, అది నన్ను అడిగింది కాబట్టి దాన్ని కూడా నేను ఎక్కించుకుంటానని ఎక్కించుకుంటుంది. కొంచెం దూరం వెళ్తూ ఉంటే ఆ తేలు నిజంగానే ఎలుకను కుట్టేస్తుంది. ఎలక, నేను చెప్పాను కదా నీకు సహాయం చేయకూడదని, ఎవరికి పడితే వాడికి ఇష్టం వచ్చినట్టు అంటే కొంచెం ముందుకెళ్తుంది. అలా ఏం కాదు, నా ధర్మం నేను పాటించాను అనేదాంతో ముందుకెళ్తూ ఉంటే ఇంకొంతసేపు పడుతుంది ఆ తేలు తాబేలుని కూడా కుట్టేస్తుంది. తర్వాత ఆ తాబేలు విలవిల్లాడిపోయి అర్రే మోసపోయాని అంటే ఇక్కడ ఉన్న సారాంశం ఏంటంటే, మన జీవితాల్లో ఎంతో జాలిని, దయని, మనకున్న అస్తిత్వాన్ని పణంగా పెట్టి మనం సహాయంలోకి దిగి పోరాడేటప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు మనం ఊహించలేనివి. అలాంటప్పుడు మనకి ఇలాంటి గురువులు ధర్మబోధ చేసి మనం ఇట్లాంటి ప్లేసులకు వస్తాము, మనం ఏదో కూర్చుంటాము, తిరిగేసి వెళ్ళిపోతాము. కానీ ఆ మైండ్లో జరిగే రిపేర్ జాబ్ని ఎన్నో కథనాల ద్వారా, ఎన్నో ఉపదేశాల ద్వారా మనకు అందించే ఇలాంటి గురువులు ఉండడం మనకు నిజంగా చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్.